హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున మరోసారి హోస్టుగా సందడి చేశారు. గత సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. గత సీజన్ల వల్ల ఈసారి షోపై క్యూరియాసిటీ మాత్రం గట్టిగానే ఏర్పడింది. అందుకు తగినట్లే ఈ సీజన్ డిఫరెంట్గా ఉండబోతోందని నాగార్జున చెప్పగానే చెప్పారు. ఇందులో భాగంగానే 14 మంది హౌస్మేట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం లాంచ్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. షో ప్రారంభంలో అందరికీ వెల్కమ్ చెప్పిన నాగార్జున హౌస్లోకి వెళ్ళి ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఏమేమి ఉన్నాయో ఆడియన్స్కి చూపించారు. ఈసారి స్పెషల్ రూమ్ అలియాస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని, అలానే గోల్డెన్ రూమ్ స్ట్రాటజీస్ ప్లే చేసే రూమ్, తూనీగా రూమ్ కష్టంతో పాటు అదృష్టం ఉంటే గానీ ఇందులోకి రాలేరు, నెమలి ఆడే బలం ఆలోచించే పవర్ ఉండాలి, జీబ్రా రూమ్ ఎవరికీ లొంగకుండా మాట పొగరుకు భయపడకుండా ఉండే వాళ్లకు ఈ గదిలోకి వస్తారు. ఇలాంటి సదుపాయాలున్న బిగ్ బాస్ హౌస్ను ఆడియన్స్కు పరిచయం చేశారు. ఇక మొదటిగా తొలి కంటెస్టెంట్గా నటి యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది. ఈ కన్నడ బ్యూటీ పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. నటన అంటే ఇష్టం, ఇంట్లో వాళ్ళకేమీ నచ్చేది కాదు. అయినా ఓ కన్నడ ఛానల్లో ఏదో సీరియల్కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్ళి ఫస్ట్ ఆడిషన్లోని ఎంపికై అలా కెరీర్ని స్టార్ట్ చేసింది. స్వాతి చినుకులు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. లాక్డౌన్ సమయంలో నాగభైరవులో నటించే అవకాశం వచ్చింది. కృష్ణ ముకుంద మురారి ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత నచ్చేసింది ఈ కన్నడ బ్యూటీ. కన్నడలో ఓ మూవీలోనే యాక్ట్ చేసిన ఈ బ్యూటీకి సిరామిక్ పాత్రలు, ముగ్గులు, కప్పులు తయారు చేసే బిజినెస్ కూడా ఉంది. తెలుగు సినిమాలలో నటించాలని కలలు గంటున్న యష్మికి బిగ్ బాస్ ఏ మేరకు కలిసి వస్తుందో ఇకపై చూడాలి. ఇక తన గురించి చెప్పుకుంటూ తనకు గతంలో బ్రేకప్ అయిందని, పెళ్లిపై తనకు పెద్దగా అభిప్రాయం లేదని, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదని యష్మి గౌడ చెప్పింది. తనకు అస్సలు వంట రాదని, ఎవరితోనైనా చెప్పి చేయించుకుంటానని చెప్పింది. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేనని, చెప్పిన పని చేయకపోయినా అబద్ధం చెప్పినా తనకు కోపం వస్తుందని యష్మి గౌడ చెప్పింది. ఇక ఈమె ఎంట్రీ తర్వాత సీజన్లో హౌస్మేట్స్ని ఒంటరిగా కాకుండా జోడీలుగా హౌస్లోకి పంపిస్తామని చెప్పి నాగార్జున ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఇక అలా యష్మి గౌడ ఒకరిని ఎంచుకోగా ఆ ప్లేస్లో సీనియర్ నటుడు నిఖిల్ వచ్చాడు. రెండో కంటెస్టెంట్గా వచ్చిన నిఖిల్ మలయక్కార్ గోరింటాకు సీరియల్తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్లో. చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టం ఉండడంతో 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేసి అందులో సహాయక పాత్ర పోషించాడు. అనంతరం కన్నడలో మలయే మంత్రాలయ సీరియల్లో తొలిసారి నటించాడు. తెలుగులో ఛాన్స్ రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. ఈ మధ్య ఊర్వశివో రాక్షసివో సీరియల్లో నటించాడు. ఇక మూడో కంటెస్టెంట్గా వచ్చిన అభయ్ నవీన్ ఇంజనీరింగ్ చదివాడు. కాలేజ్ అయిపోగానే బ్యాంక్ ఉద్యోగం రావడంతో లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాడు. అయితే అభయ్ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలీగ్స్ సినిమాలో ట్రై చేయమని సలహా ఇచ్చారు. మరోవైపు ప్రమోషన్ రాకపోవడంతో అభయ్ హర్ట్ అయ్యి తెల్లవారే రాజీనామా చేశాడు. సినిమాల్లో ట్రై చేసి బొమ్మల రామంలో నటించాడు. పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో యాక్ట్ చేసిన అభయ్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారు కానీ ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సినిమా రిలీజ్ చేసే సమయానికి అభయ్ తండ్రి కూడా మరణించాడు. 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామన్న యూత్ రిలీజ్ చేశాడు. డైరెక్టర్గా ఫస్ట్ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు. ఇక నాలుగో కంటెస్టెంట్గా ప్రేరణ కృష్ణ ముకుంద మురారి సీరియల్తో ఎక్కువ పాపులర్ అయింది. అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్ యాక్టింగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యష్మి గౌడ్ నటించారు. సీరియల్లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో వీరిద్దరూ టైటిల్ కోసం పోటీ పడడం ఖాయమనే తెలుస్తోంది. సీరియల్లో తనే గెలిచినట్లు ఇక్కడ కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి. తాను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడానని, దాదాపు అన్ని గేమ్స్లోనూ పార్టిసిపేట్ చేశానని ప్రేరణ చెప్పింది. అలానే హీరోయిన్ రష్మిక తనకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పింది. అప్పట్లో రాత్రి 2 గంటలకు స్కూటీపై సూట్ కేసు పట్టుకొని మోడలింగ్ కోసం తిరిగే వాళ్ళని చెప్పి షాక్ ఇచ్చింది. పెళ్ళై ఎన్నాళ్ళైందని అడగ్గా 8 నెలలు అయిందని, కాకపోతే ఇదే చాలా మంచి అవకాశం అని చెప్పింది. అలానే తన భర్త శ్రీపాద చెప్పిన కొన్ని ఫన్నీ సమాధానాల గురించి హోస్ట్ నాగార్జునతో నవ్వుతూ మాట్లాడింది. ఐదో కంటెస్టెంట్గా ఆదిత్య ఓం లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు ఆదిత్య ఓం. తొలి సినిమాతోనే క్రేజ్ అందుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో యాక్ట్ చేసిన హీరోగానే కాకుండా విలన్గానూ తన టాలెంట్ చూపించాడు. ఒకప్పుడు టాప్ హీరోగా వెలుగొందిన అతడు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. కానీ
అవేవి పెద్దగా ఆదరణకు నోచుకోవడం లేదు. ఆదిత్య దర్శక నిర్మాతగాను తన ప్రతిభ చూపించాడు. సినిమాలో లేని టైంలో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. రోజుకు 60 సిగరెట్లు తాగేవాడంట. కానీ కుటుంబం వల్ల ఆ మానసిక ఒత్తిడి నుంచి నెమ్మదిగా కోలుకున్నాడు. ఇతడు రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలోని 5 గ్రామాలను దత్తత తీసుకొని దాదాపు 500 మందికి సహాయం చేశాడు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్ బాస్ షోతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి ఈ షో ద్వారా జనాలకు ఏ మేరగా మెప్పిస్తాడో ఇకపై చూడాలి. 6వ కంటెస్టెంట్గా సోనియా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి లేదా తన సినిమాల్లో నటించిన బ్యూటీలకు క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలా వర్మ స్కూల్ నుంచి అరియానా గ్లోరీ, ఆషు రెడ్డి, ఇనాయా సుల్తానా గత బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఈసారి వర్మ మెచ్చిన హీరోయిన్ సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె జార్జ్ రెడ్డి సినిమాలో హీరో చెల్లిగా నటించింది. వర్మ కరోనా వైరస్లోనూ మెప్పించింది. దిశ ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కిన ఆశా ఎన్కౌంటర్లోనూ యాక్ట్ చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకాకు 15,000 రూపాయలు సహాయం చేసింది. ఈమె సొంత ఊరు పెద్దపల్లి జిల్లాలోని మంధవి. కలెక్టర్ కావాలనుకునే యాక్టర్ అయింది. సమాజానికి తన వంతు సేవ చేయాలనే కోరికతో ఆశా అనే సంస్థ ఏర్పాటు చేసింది. సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న యూ బ్యూటీ బిగ్ బాస్ 8లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక సోనియా కోసం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పెషల్ వీడియో పంపించారు. ఇందులో ఆమె గెలవాలని కోరుతూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. 7వ కంటెస్టెంట్గా మధు నెక్కంటి. ఈమెను బెజవాడ బేబక్క అంటారు. బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. పెళ్లి చేసుకుంది. కానీ ఆ వైవాహిక బంధం ఎంతో కాలం నిలవలేదు. తనకంటూ ఓ క్రేజ్ ఉండాలన్న కసితో సోషల్ మీడియాలో ఫన్నీగా వీడియోలు ట్రై చేసింది. అవి జనాలకు ఎంతో నచ్చేయడంతో బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. 8వ కంటెస్టెంట్గా ఆర్జే శేఖర్ భాషా. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో శేఖర్ భాషా పేరు బాగా వైరల్ అయింది. ఆయన అసలు పేరు గుదిమెల్ల రాజశేఖర్. చదివింది ఇంజనీరింగ్. 2005లో జెమినీ మ్యూజిక్లో వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే హాయ్ బుజ్జి వంటి పిల్లల ప్రోగ్రామ్స్తో పాటు 3,000కు పైగా షోలలో పాల్గొన్నాడు. తర్వాత రేడియో జాకీగా మారి మరింత పేరు సంపాదించుకున్నాడు. కాకినాడలో పుట్టిన శేఖర్ భాషా ఇంజనీరింగ్ పూర్తవగానే 2005లో రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టాడు. 18 ఏళ్ల ప్రస్థానంలో 18 IRF అవార్డులు గెలుపొందాడు. ఇన్ని అవార్డులు పొందిన ఏకైక ఆర్జే ఇతడే కావడం విశేషం. వెల్కమ్ ఒబామా సినిమాతో నటుడిగాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వెతికా నేను నా ఇష్టంగా అనే చిత్రంతో దర్శకుడిగాను మారాడు. పంచముఖి మూవీలో డైరెక్టర్ పాత్ర పోషించిన ఆర్జే భాషా నటుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా పేరు గడించిన రాజ్ తరుణ్ను పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన క్రమంలో ఇతడికి స్నేహితుడయ్యాడు. ఈ పరిచయంతోనే లావణ్య రాజ్ తరుణ్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ హీరోకు మద్దతుగా నిలబడ్డాడు. ఇప్పుడిలా బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. 9వ కంటెస్టెంట్గా కిర్రాక్ సీత. బోల్ట్ కంటెంట్తో పాపులర్ అయింది కిర్రాక్ సీత. పలు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ బ్యూటీ బేబీ మూవీలోనే యాక్ట్ చేసింది. హీరోయిన్ ఫ్రెండ్గా నెగిటివ్ క్యారెక్టర్ పోషించింది. ఎక్కువగా ఆ తరహా పాత్రలోనే కనిపించింది. గతంలో యూట్యూబ్ సరయుతో కలిసి పనిచేసింది. తర్వాత ఏమైందో ఏమో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బోల్డ్గా మాట్లాడి ఈ బ్యూటీకి మందు తాగే అలవాటు కూడా ఉంది. గతంలో ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు రాకముందే బ్రేకప్ అయింది. ఏదైనా ముఖం మీద మాట్లాడే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి. 10వ కంటెస్టెంట్గా నాగమణికంఠ సీరియల్ యాక్టర్. ఇతడు పుట్టిన 2 ఏళ్లకే నాన్న చనిపోయాడు. దీంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఊహ తెలిసేసరికి తన ముందున్న తండ్రి కన్నవాడు కాదని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న కొట్లాటలు చాలదనుకున్నట్లు తన తల్లికి క్యాన్సర్ అని తేలింది. కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ అమ్మను బతికించుకోలేకపోయాడు. 2019లో తల్లిని కోల్పోయాడు. ఆమెకు తొలగొరువు పెట్టిన 11వ రోజే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దేవుడు ఒకటి లాక్కుంటే మరొకటి ఇస్తానన్నట్లు మంచి ఉద్యోగం దొరికింది. కానీ ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. తన తల్లే తన కూతురుగా పుట్టిందని సంతోషించాడు. అంతలోనే గొడవల వల్ల విడిపోవలసి వచ్చింది. ఇన్ని కష్టాలు చూసిన ఇతడు తర్వాత నటుడుగా బుల్లితెరపై స్థానం సంపాదించాడు. దాని తర్వాత కంటెస్టెంట్ల ఎంట్రీకి చిన్న బ్రేక్ ఇస్తూ సరిపోతా శనివారం మూవీ టీంను స్టేజ్ పైకి పిలిచాడు నాగ్. అంతేకాదు సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వారి వీడియోలను చిన్న ప్రోమోగా చూపించి నానికి సర్ప్రైజ్ ఇచ్చారు. 12వ కంటెస్టెంట్గా విష్ణుప్రియ. తెలుగు బుల్లితెర యాంకర్గా విష్ణుప్రియ పేరు అందరికీ సుపరిచితమే. పోవే పోరా కార్యక్రమంతో యాంకర్గా అలరించిన యూ బ్యూటీ కామెడీ స్కిట్స్లోనూ పాల్గొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యూ బ్యూటీ
మానస్తో కలిసి చేసిన జరీ జరీ చీరకట్టి సాంగ్ అప్పట్లో ఊపు ఊపేసింది. జేడీ చక్రవర్తి తన ఫస్ట్ క్రష్ అని తనతో పెళ్లికి రెడీ అంటూ అప్పట్లో నానా హంగామా చేసింది. కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ మొహమే చూడనున్న ఈ బ్యూటీ ఏకంగా హౌస్లోనే ఎంట్రీ ఇచ్చింది. 13వ కంటెస్టెంట్గా నైనిక. డాన్స్ ఇండియా డాన్స్ 6వ సీజన్, ఢీ 13, 14 సీజన్లు రియాలిటీ షోలతో ఫేమస్ అయింది నైనిక. కవర్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. అలాగే ఢీలో తన కో కంటెస్టెంట్ సాయితో రొమాంటిక్ స్టెప్పులు వేసి మరింత పాపులర్ అయింది. అలాగే అతడితో లవ్ బ్రేకప్తోనూ వార్తల్లో నిలిచింది. ఈ తెలుగమ్మాయి డాన్సరే కాదు, మంచి నటి కూడా. గ్లామర్లో హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్లోని లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి. వెళ్ళిన 3 రోజుల్లోనే ముగ్గురితో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకోవాలని నైనికాకు నాగార్జున ఛాలెంజింగ్ ఇచ్చాడు. ఇక చివరిగా 14వ కంటెస్టెంట్గా నబీల్ అఫ్రిది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పుట్టి పెరిగిందంతా వరంగల్లోనే. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆడిషన్స్కు తీసుకెళ్ళు అని తండ్రిని విసిగించేవాడు. ఇతడి పోరు పడలేక సరే నీకు నచ్చింది చేసుకో అన్నాడు. తండ్రి అనుమతి దొరకడంతో ర్యాప్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఏం చేయాలో తోచక మనపై మనమే కుళ్ళుజోకులు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో స్టార్ అయ్యాడు. లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బిగ్ బాస్లో ఛాన్స్ రావడంతో సంతోషంగా ఓకే చెప్పాడు. అలా బిగ్ బాస్ 8లో 14వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎంట్రీలు అయిపోయిన తర్వాత హోస్ట్ నాగార్జున తొలి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్లో అస్సలు కెప్టెన్ అనేవాడే ఉండడని చెప్పి షాక్ ఇచ్చాడు. అలానే నో రేషన్ అని చెప్పాడు. ఒకవేళ లిమిట్లెస్ రేషన్ గెలుచుకోవాలంటే పోటీల్లో గెలిచి వాటిని సంపాదించుకోవాల్సి ఉంటుందని నాగార్జున చెప్పాడు. ఇక చివర్లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి చివరి 2 జంటలతో గేమ్ ఆడించి వెళ్ళిపోయాడు. యాక్షన్ రూమ్ అయిన పీకాక్ గదిలోకి బిగ్ బాస్ అందరినీ రమ్మన్నాడు. ప్రైజ్ మనీ అనేది ప్రస్తుతం 0 అని, ఎంత ఆడితే అంత సంపాదించుకోవచ్చని చెప్పి చేదు వార్త చెప్పాడు. అలా లాంచింగ్ ఎపిసోడ్ విజయవంతంగా పూర్తయింది. ఇది ఈనాటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.